ఎమిలీ అనే అమ్మ ఉండేది. ఆమెకు ఒక చిన్న బేబీ ఉన్నాడు. పేరు లియో. ఒకరోజు ఎమిలీకి ఒక వింత మందు దొరికింది. ఒక మాత్ర తింటే బేబీ మాటలు అర్థమవుతాయని చెప్పారు. నమ్మకం పోయినా లియో ఏడుస్తుండడంతో ఎమిలీ ఒక మాత్ర తిన్నది. అప్పుడే ఆమెకు వినిపించింది, మమ్మీ, నా వెన్ను దురదగా ఉంది. ఎమిలీ వెంటనే లియోని ఎత్తుకుని వెన్నుగొత్తును గోక్కింది. లియో వెంటనే ఏడుపు ఆపేశాడు. ఎమిలీ చాలా సంతోషపడింది. మరో రోజు లియో తినడానికి ఒప్పుకోలేదు. ఎమిలీ ఇంకో మాత్ర తిన్నది. లియో చెప్పాడు, మమ్మీ, నాకు ఎలుగుబంటి ఆకారంలో ఉన్న స్పూన్ కావాలి. ఎమిలీ వెంటనే ఆ స్పూన్ ఇచ్చింది. లియో ఆనందంగా తిన్నాడు. బస్సులో ప్రయాణిస్తుండగా లియో మళ్లీ ఏడ్చాడు. ఎమిలీ ఇంకో మాత్ర తిన్నది. లియో శాంతించాడు. సాయంత్రం ఎమిలీ భర్త డేవిడ్ ఇంటికొచ్చాడు. బేబీ చాలా చక్కగా ఉండటంతో, నువ్వు ఇప్పుడు బేబీని బాగా చూసుకుంటున్నావు అని ప్రశంసించాడు. ఈ అంతా ఆ మాయామందు వల్లనే అని అతనికి తెలియదు. సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తుండగా లియో మళ్లీ ఏడ్చాడు. ఎమిలీ అలవాటుగా ఒక మాత్ర తిన్నది. కాని ఈసారి లియో మాటలు అర్థం కాలేదు. ఆమె భయపడి 2 మాత్రలు ఇంకోసారి తిన్నది. ఈసారి లియో అన్నాడు, ఆవిడ బాగా ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళాలి. అంతే. ఎమిలీకి తల తిరిగి స్పృహ కోల్పోయింది. తరువాత బ్యాంక్లో కూడా మళ్లీ స్పృహ తప్పింది. అక్కడున్నవాళ్లు లియోని చూసుకున్నారు. సాయంత్రం డేవిడ్ బయట చూసేసరికి ఎమిలీ రోడ్డుపై బొమ్మలతో పిల్లలా ఆడుకుంటోంది. అతను వెంటనే ఆమెను కాపాడాడు. అప్పుడే ఎమిలీకి గుర్తొచ్చింది. లియోను మాల్లో వదిలేసింది. ఇంటికి వెళ్ళాక డేవిడ్ ఆ మందును చెత్తబుట్టలో పడేశాడు. కాని ఎమిలీకి ఆ మాత్రలపై ఆధారపడే అలవాటు వచ్చేసింది. ఆ రాత్రి లియో ఏడుస్తుండగా ఎమిలీ చెత్తబుట్టలో నుంచి మాత్రలు తీసుకుని తిన్నది. నేను నా బేబీని కాపాడాలి అని ఆమె పదే పదే చెప్పింది. చివరికి ఆమెకు లియో మాటలు వినిపించాయి. ఎమిలీకి తల తిరిగి స్పృహ కోల్పోయింది. కళ్ళు తెరిచేసరికి లియో ఆమె ముందే ఏడుస్తున్నాడు. పక్కనే ఆ మందు బాటిలుంది. ఎమిలీ ఒక్కసారి లియోను చూసి ఆ మందును చెత్తలో పడేసింది. ఇక నుంచి మందులు కాదు, నా ప్రేమే నా బేబీ భాష అని లియోను బలంగా కౌగిలించుకుంది. సున్నితంగా తల నిమిరింది. లియో వెంటనే ఏడుపు ఆపేశాడు.